పన్నీర్ పలావ్ ఒక్కసారి ఇలా చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా సింపుల్ గా చేయొచ్చు. సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. ముందుగా రైస్ అయితే నానబెట్టుకున్నాను. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. కడాయిలోకి ఆయిల్ వేసుకొని అన్ని మసాలా స్పైసెస్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు వేసుకోండి. టమాటో ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, రుచికి తగినంత ఉప్పు, కారం, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా మంచిగా కలిసేలాగా కలుపుకొని ఒక గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని ఈ వాటర్ మరిగేంత వరకు ఇంకో పక్కన కడాయిలోకి పన్నీర్ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. పన్నీర్ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసి మనం ముందుగా వాటర్ అయితే మరిగించుకోవడానికి పెట్టుకున్నాం కదా, అలా వాటర్ మంచిగా మరుగుతున్నప్పుడు దాంట్లోకి నానబెట్టుకున్న రైస్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, కొత్తిమీర వేసేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఉడికించుకున్నామంటే చాలా సింపుల్ గా పన్నీర్ పలావ్ రెడీ.